కూరల్లో కరివేపాకుని తీసి అలా పక్కన పడేస్తున్నారా? అయితే మీ చేతులతోటి మీరే గుండె జబ్బుల్ని, షుగర్ వ్యాధిని కొని తెచ్చుకుంటున్నట్టే. పరిగడుపున కేవలం 4 ఆకుల్ని నోట్లో వేసుకుంటే శరీరంలో జరిగే ఆ వింత మార్పును చూసి మీరే కాదు, వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంతటి గొప్ప శక్తి దీనికి ఉందని పరిశోధనలో తేలింది. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కరివేపాకుతోటి మొండి జబ్బులకి ఎలా చెక్ పెట్టాలి, ఇది మనం తెలుసుకుందాం. మన వంటింట్లో రోజువారీగా మనం వాడుకునేటువంటి పోపుల పెట్టెలో కరివేపాకు అనేది ఒక ముఖ్యమైన భాగం. ఆయుర్వేద కోణంలో చూస్తే కరివేపాకుని ఒక గొప్ప ఔషధం కింద భావిస్తాం. ఇది శరీరంలో ఉండేటటువంటి వాతాన్ని, పిత్తాన్ని, అలాగే కఫదోషాలని ఏకకాలంలో సమతుల్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది దీని ప్రత్యేకత. ముఖ్యంగా జీర్ణక్రియని మెరుగుపరుస్తూ శరీరంలో పేరుకుపోయినటువంటి చెడు వ్యర్థాలని బయటికి పంపేటటువంటి అద్భుతమైన శక్తి దీనికి ఉంది. ప్రకృతి ప్రసాదించిన ఈ ఆకులలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. దీని గురించిన పూర్తి వివరాలని మనం 1 by 1 తెలుసుకుందాం. జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరగడానికి కరివేపాకు మీకు సహాయపడుతుంది. కరివేపాకు జుట్టు ఆరోగ్యానికి ఒక సంజీవంలాగా పనిచేస్తుంది. దీంట్లో ఉండే బీటా కెరోటిన్, ప్రోటీన్లు జుట్టు కుదులని బలోపేతం చేస్తూ జుట్టు విపరీతంగా రావటాన్ని అడ్డుకుంటాయి. అలాగే మరొకటి ఉంది, కరివేపాకులో ఉండేటువంటి ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్లు తల చర్మానికి తేమను అందిస్తూ చుండుని దూరం చేస్తాయి. కాబట్టి రోజు కరివేపాకుని తినడం అలవాటు చేసుకోవాలి. దీంతో జుట్టు త్వరగా తెల్లబడకుండా కూడా మీరు కాపాడుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిల కంట్రోల్కి కరివేపాకు ఉపయోగపడుతుంది. ఇది ఇంకొక అమేజింగ్ విషయం. మధుమేహం అంటే డయాబెటీస్ సమస్యతోటి బాధపడే వాళ్ళకి కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించి బ్లడ్ షుగర్ లెవెల్స్ని సహజంగా అదుపులో ఉంచుతాయి. ఉదయాన్నే పరిగడుపున 4 లేదా 5 పచ్చి కరివేపాకుల్ని నమిలి తినాలి. ఇలా తినడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకి ఎంతో మేలు జరుగుతుంది. ఇక అన్నిటికీ మించి కరివేపాకు వల్ల అతి ఉపయోగం ఏంటంటే అద్భుతమైన జీర్ణశక్తి, జీర్ణక్రియ. కరివేపాకు జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. ఇది కడుపులో జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి తిన్న ఆహారం త్వరగా అరిగేలాగా చేస్తుంది. దీర్ఘకాలపు మలబద్ధకం, కడుపుబ్బరింపు, గ్యాస్ సమస్యలతో బాధపడేవాళ్ళు మజ్జిగలో కొద్దిగా కరివేపాకు ముద్దని లేదా కరివేపాకు పొడిని కలుపుకొని తాగితే తక్షణమే రిలీఫ్ లభిస్తుంది. విరేచన నివారణకు కూడా ఇది ఒక మంచి గృహ వైద్యం. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి, గుండెను రక్షించుకోవడానికి మీరు కరివేపాకు వైద్యాన్ని ఆశ్రయించవచ్చు. కరివేపాకు శరీరంలో ఉండేటువంటి అమ్లత్వాన్ని తగ్గిస్తుంది, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపు చేస్తుంది. దీంట్లో ఉండేటువంటి ఆక్సీకరణ నిరోధకాలు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. అంటే రక్త ప్రసరణ దీంతో మెరుగై గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇంతేనా, అత్యంత అద్భుతమైన ఉపయోగం మరొకటి ఉంది. కాలేయాన్ని ఈ కరివేపాకు రక్షిస్తుంది. మన శరీరంలోని వ్యర్థాలని బయటికి పంపే కాలేయం సురక్షితంగా ఉంచడంలో కరివేపాకు తోడ్పడుతుంది. కరివేపాకులో ఉండేటువంటి కొన్ని రకాల సమ్మేళనాలు కాలేయాన్ని ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్ నుంచి, ఇన్ఫ్లమేషన్ అంటే కాలేయపు వాపు నుంచి, అంటే హెపటైటిస్ నుంచి, ఇలాంటి సమస్యల నుంచి కాపాడతాయి. అయితే చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, కరివేపాకుని ఎలా తీసుకోవాలి అని. మెడికల్గా కూరల్లో వేసేటువంటి కరివేపాకుని అలా పక్కన పడేయకుండా ఉంటే చాలు, నమిలి తింటే దాంతో చాలా వరకు మీకు యూజ్ ఉంటుంది. కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వీటిని కలిపి ఇంట్లోనే పొడి తయారు చేసుకొని ప్రతిరోజు కూడా మొదటి ముద్దలో కాస్త నెయ్యి 2-3 చుక్కలు వేసుకొని తింటే కూడా మంచి ఫలితం ఉంటుంది. అయితే దీంతో చక్కటి ఆయుర్వేద ఔషధ చికిత్సలు ఉన్నాయి. వీటిని కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు హెయిర్ ఆయిల్. కరివేపాకు ఆకుల్ని బాగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దని కొబ్బరి నూనెలో వేసి చిన్న మంట పైన బాగా మరిగించాలి. నూనె నల్లగా మారేంత వరకు మరిగించి చల్లారిన తర్వాత వడకొట్టుకోవాలి. కరివేపాకు నూనెని వారానికి 2 సార్లు తలకి రాసుకొని మర్దనా చేసుకుంటే జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి, ఒత్తుగా పెరుగుతుంది జుట్టు. చుండు సమస్య కూడా దీంతో పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకొకటి, కరివేపాకుతో డీటాక్సింగ్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఉదయాన్నే పరిగడుపున 1 కప్పు గోరువెచ్చని నీళ్ళకి 1/2 చెంచాడు కరివేపాకు పొడి, కాస్త తేనె కలుపుకొని తాగాలి. ఇది శరీరంలో విష పదార్థాలను బయటికి పంపి కాలేయపు పనితీరుని మెరుగుపరుస్తుంది. అన్నిటికీ మించి కరివేపాకు అంటంతోనే మనకి గుర్తుకు రావాల్సింది రుచికరమైన స్పెషల్ మజ్జిగ. జీర్ణక్రియ సమస్యలు ఉన్నప్పుడు 1 గ్లాసు పల్చటి మజ్జిగలో 1/2 చెంచాడు కరివేపాకు పొడి,
కొద్దిగా సైంధవ లవణం కలిపి మధ్యాహ్నం భోజనం తర్వాత తాగాలి. దీంతో కడుపు ఉబ్బరింపు, గ్యాస్ సమస్య నుంచి రిలీఫ్ లభిస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మనం తినే ఆహారమే మనకు మొదటి ఔషధం కింద పనిచేస్తుంది. వంటింట్లో అలా సులభంగా దొరికేటటువంటి కరివేపాకు కేవలం రుచి కోసం మాత్రమే కాదు, శరీరంలో పెరిగిపోయేటువంటి ఆమదోషాన్ని అంటే టాక్సిన్స్ని తొలగించడానికి ఇది ఒక అద్భుతమైన పదార్థం, మూలిక. దీన్ని రెగ్యులర్గా మన ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల కాలేయం, గుండె, జీర్ణ వ్యవస్థ ఇలాంటి ముఖ్యమైన అవయవాల ఆరోగ్యాన్ని సహజంగా కాపాడుకోవచ్చు. ప్రకృతి అందించిన ఈ పచ్చటి వరాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎంతో అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు వెంటనే కింద నుంచి మరొక బటను మీకు పాప్ అవుతుంది. దీన్ని హైప్ బటన్ అంటారు. దీన్ని హైప్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఎలా ఈ వీడియోని చూస్తున్నారో అలా ఎక్కువ మంది ఈ వీడియోని చూస్తారు. అప్పుడు ఎక్కువ మందికి ఈ సమాచారం అందుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభ. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.